మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, ఈ నవంబర్ నెలలో ఈ మాసం అంతా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా చక్కటి అనుకూలమైన కాలమే నడుస్తుంది. ఎందుకంటే వక్రించి ఉన్నప్పటికీ కూడా లాభంలో గురుడు సంచారం అనేది ఉంటుంది. ధనస్థానంలో సక్షేత్రంలో శుక్రుడు సంచారం అనేది ఉంటుంది. తర్వాత దుష్టగ్రహాలు మరి 3, 6, 12 క్షేత్రాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం అనేది 11వ ప్లేస్లో కూడా మంచి ఫలితం ఇవ్వటం. సో తృతీయంలో కుజుడు కూడా వీళ్ళకి మంచి ఇది ఉంది. అంటే ఎక్కువ శాతం అయితే కనుక గ్రహాలు అనుకూలత అనేది ఎక్కువ కనపడుతుంది. నవంబరు 2 నుంచి నవంబర్ 14 వరకు ఒక ఎత్తు అయితే మళ్ళీ నవంబరు 16 నుంచి మరొక ఎత్తు. అంటే ఏంటి ఎత్తులు అంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు బాగా లబ్ధి పొందటం అనేది ఉంటుంది. అంటే మొదట ఉండే అర్ధ భాగాల్లో ఇటు ఉద్యోగపరంగా ఉండేవాళ్ళు లబ్ధి పొందితే, రెండో అర్ధ భాగాల్లో వ్యాపార పరంగాను లేదా ఉద్యోగాల్లో ఉన్నా కూడా బుద్ధి పెట్టి పనిచేయాలి. అంటే యాంత్రికంగా అంటే ఒక యంత్రాలతో కానీ ఏదైనా పనిముట్లతో కానీ అలా కాకుండా ఇప్పుడు మనం కొన్ని కీలకమైన పదవుల్లో ఉంటాం. అక్కడ మనం బుద్ధి పెట్టి పనిచేయాలి. అలాంటి విషయాల దగ్గర మంచి ఫలితాలు ఉంటాయి. సో అది ఎప్పుడు నవంబర్ 2వ భాగం. మొదటి భాగం ఏంటంటే సాధారణంగా ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక తర్వాత ఈ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ విజయాలు నమోదవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక కన్యారాశి వారికి మొదటి ఈ నెలంతా కూడా ఎంతో కొంత వీళ్ళకి లాభం జరిగేలాగానే కనిపిస్తుంది. సో పరాక్రమం కూడా గతంలో కంటే కూడా పెరుగుతుంది. అంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా సీరియస్నెస్ అనేది లైఫ్లో కొద్దిగా తక్కువ ఉండదు. అంటే ఏదైనా సరే కొద్దిగా జోవియల్గా తీసుకోవటం కానీ లేదా మరీ దాని మీద దృష్టి పెట్టేలోపే వీళ్ళ మనసు మారిపోతూ ఉండటం అంటే చపలత్వం, ఈ రెండు జనరల్గా ఎక్కువ ఉంటాయి. సో అది కాకుండా ఆ వాటితో సంబంధం లేకుండా ఇప్పుడు కొద్దిగా ఏంటంటే అమ్మో మనం పరాక్రమించాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఈ నెలలో కలుగుతుంది. సో మనం ఇలా వ్యర్థంగా ఉండిపోకూడదు, ఏదైనా సరే కొద్దిగా శ్రమించాలి అనే ఒక ఆలోచన రావటం. సో అదంతా కూడా ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. కాకపోతే 7వ స్థానంలో శని కొంతవరకు ఏడిపించినప్పటికీ కూడా మిగతా విషయాలలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే మనకి ఏదైనప్పటికీ కూడా శని ప్రభావం అనేది ఒకటే, కొద్దిగా వాయిదా వేసే తత్వం అనేది అలవాటు అవుతూ ఉంటుంది. రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే అని. కానీ అదొక్కటి కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు మీరు చక్కగా మీరు ఏదైతే ప్రజ్ఞ లేదా మీరు ఏదైతే పట్టుదల, మీరు ఏదైతే శ్రమ, ఇవి మీరు ఏవైతే పెడితే వాటికి పరిపూర్ణమైన లాభం వచ్చే మాసం ఇది. అంటే అంతకితం ఉన్న గ్రహస్థితిలో ఏంటంటే మనం 100కి 100 పాలు ఖర్చు పెట్టినా కష్టపడినా అక్కడ ఫలితం అనేది కొద్దిగా తక్కువ మొత్తం ఉంది. కానీ ఇక్కడ మీరు కష్టపడిన దానికి మీ సామర్థ్యానికి తప్పకుండా ఫలితం వచ్చే మాసం ఇది. సో ఖచ్చితంగా ఈ నవంబర్ 5 నుంచి ఏదైతే కార్తీక పౌర్ణమి ఉందో అది ఖచ్చితంగా ఈ కన్యారాశి వాళ్ళకి నిజమైన పౌర్ణమి అవుతుంది. అంటే మంచి వెలుగుల్ని తీసుకురావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఖచ్చితంగా వీళ్ళు శ్రమ పడండి, లాభం పొందండి. కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటారు? కుటుంబ పరంగా కూడా చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇటు కొత్తగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళకి కూడా మంచి టైం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురుడు పొజిషన్ వీళ్ళకి వివాహకారు గురుడు, ఆయన లాభంలో మంచి ఓర్చలో ఉన్నాడు. సో నవంబర్ 12 నుంచి వక్రంలో ఉంటాడు. కానీ అయినప్పటికీ కూడా ఈ నెలంతా కూడా కొద్దిగా వివాహపరంగా బలం ఉంది. సో కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా పట్టుదలగా చూస్తే వీళ్ళకి బాగుంది. సో కనుక పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచిదే. పెళ్ళి అయిన వాళ్ళకి కూడా అంటే గతంలో ఏమైనా కీచులాట్లు వచ్చి, ఎందుకంటే అంతకితం ఏదైతే ఈ రాహుకేతు సమస్య ఇప్పుడు సింహరాశికి వెళ్తే అంతకు ముందు అంతా కూడా కన్యారాశిలోనే ఉంది. దాని ఎఫెక్ట్ వల్ల అంతకితం భార్యాభర్తలు ఇద్దరు వేరు కుంపట్లుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఏక కుంపట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య కూడా మళ్ళీ అనురాగం పెరగటం అనేది అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు లేదా రకంగా విడిపోయిన వాళ్ళు ఇప్పుడు దగ్గర అవుతారు. అందుకని ఈ నెలంతా కూడా అలా దూరమయ్యే వాళ్ళకి బాగానే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఇంట్లో ఉండి మధ్య మధ్యలో
ఏమైనా సరే ఇబ్బందులు ఏర్పడుతున్న వాళ్ళు బాగున్నారు. లేదు గత ఇబ్బందులు అంటే మనకి కావాలని వీళ్ళిద్దరు కొట్టుకోకుండా ఉన్నా, విడిపోవాలని కోరుకపోయినా, ఒక్కోసారి భర్తకు బాగుంటే భార్య ఆరోగ్యం బాగుండదు, భార్య ఆరోగ్యం బాగుంటే భర్త ఆరోగ్యం బాగుండదు. అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. కనుక వీరి యొక్క సహజ జీవితంలో కూడా ఆనందం పాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగ పరంగా ఎలా ఉందంటారు? అలాగే ఉద్యోగం చేంజ్ అవుతాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉందంటారా ఈ మాసం? తప్పకుండా. అంటే ఉద్యోగం పరంగా కూడా మనం మొదట్లో చెప్పుకున్నాం. ఏదైనప్పటికీ కూడా నవంబరు అర్ధభాగం దాకా సాధారణంగా ఉద్యోగాల వాళ్ళకి, తర్వాత నుంచి విస్తృతమైన అంటే కీలకమైన పదవులు ఉంటాం. మనము ఒక సంస్థ ఉంది, దానికి నేను టీమ్ మేనేజర్ అనుకోండి, నేను కొద్దిగా బుద్ధి కూడా ఎక్కువ పెట్టాలి జనరల్గా ఉండే శ్రమ కన్నా కూడా. సో అలా ఆ పరిధిలో అంటే కొద్దిగా మనం అత్యంత కీలకమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా నవంబర్ 2వ భాగం నుంచి మరింత బాగా ఉండటం అనేది ఉంటుంది. సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఉద్యోగస్తులకి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయని చెప్పాలి. తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా ఉద్యోగం మరి వచ్చే వాళ్ళకి ఇది ఏదైనా వస్తుందా రాదా అనేది మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నవంబర్ 2వ భాగం తర్వాతే విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. నవంబరు 2వ భాగం అంటే 14వ తారీఖు లోపు ఏదైనప్పటికీ కూడా మనం వెళ్ళిన ఒక్కోసారి వెంటనే తేలకపోవచ్చు, కొంతవరకు హోల్డ్లో పెట్టచ్చు, లేదా అవకాశాలు దగ్గర వచ్చి ఒక్కొక్క మార్కులోను అలా కొద్దిలో పోవచ్చు. కానీ నవంబర్ 14 తర్వాత మరింత విస్తృతమైన మంచి మార్పులు వీళ్ళు పొందడానికి, అవకాశాలు లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో గురుగారు, పిల్లలు లేకుండా చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో సంతాన యోగం ఉందంటారా? సంతాన పరంగా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి సంతానపతి శని అవ్వటం, ఆయన కొద్దిగా వక్రంగా ఉన్నాడు. పాపం వీళ్ళు కన్యారాశి వాళ్ళు విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చేస్తున్న వాళ్ళకి కొద్దిగా విజయ అవకాశాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని అంటే కనుక ఈ శని వల్ల ఏమవుతుందంటే భర్తకి కోరుకున్నప్పుడు భార్యకి కోరిక లేకపోవటం, భార్యకి కోరుకున్నప్పుడు భర్తకి తీరిక లేకపోవటం, ఇలా ఈ రకంగా ఆ ఇద్దరి యొక్క సింకరేజింగ్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా సంతానం సరైన విధానంలో వెళ్ళకపోవటం, కలగకపోవటం. సరే రెండు బాగున్నాయి అనుకున్నప్పటికీ మిగతా గ్రహస్థితి వల్ల ఒక్కోసారి గర్భస్రావాలు అవటం ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే ఈ నెల ఒక శని తప్ప మిగతా గ్రహాలు సానుకూలకంగా ఉన్నాయి కనుక కొద్దిగా దైవవశాత్తు ముందుకెళ్ళాలి అనుకుంటే కొద్దిగా ఇది రైట్ టైమే. సో ప్రయత్నం చేస్తే ఇది కొద్దిగా ఫలించే మాసం. ఒక శని తప్ప మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. గతంలో నెలలో పోలిస్తే ఏంటంటే మిగతా గ్రహాలు కూడా అంత కొంత అడ్డున్నాయి, ఇప్పుడు బాగుంది. సో శనికి ఒక్కరికే కాబట్టి ఏదైనా మీరు చేసుకోగలిగితే ఎప్పుడైనా సరే ఈ శనివారాలు కొద్దిగా సంతానం కలగాలని చెప్పి ముసలి యాచకులకి లేదా వృద్ధాశ్రమంలో మీరు ఏదైనా సరే డొనేషన్లు ఇలాంటిది ఏదైనా పెట్టుకుని చేయండి. తప్పకుండా ఇంకా తొందరగా మీకు సంతాన యోగం లభించడానికి ఉంటుంది. గురుగారు, ఈ జనరేషన్లో ముఖ్యంగా అందరూ విదేశాలకు వెళ్ళడానికి చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. సో ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి ఏదైనా అనుకూలంగా ఉందంటారా వెళ్ళడానికి? అయితే ఈ నెలలో వీరికి కొద్దిగా అనుకూలత విదేశీ పరంగా అయితే తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ గ్రహం కూడా పరిపూర్ణంగా అంత విదేశ యోగాన్ని ఇచ్చే విధానంలో అయితే ప్రస్తుతం గోచారం ఈ నెలలో కనపట్టలేదు. సో కాస్త ఉన్నంతలో ఏదైనప్పటికీ కూడా ఈ భాగ్యాధిపతి అంటే విదేశీ ప్రయాణాలకు సంబంధించిన గ్రహం శుక్రుడు అక్కడ కొద్దిగా స్వచ్ఛతలో ఉన్నాడు కాబట్టి కాసింత గుడ్డిలో మెల్లలాగా గత నెలలతో పోలిస్తే కొంత ఉంది. సో ఇక్కడ ఏదైనప్పటికీ కూడా కేవలం ఒక 40% మాత్రమే అనుకూలతని చెప్పాలి తప్ప పరిపూర్ణంగా అనుకూలతని చెప్పడానికైతే లేదు. సో సాధ్యమైనంత వరకు బాగా అవసరం వస్తే తప్ప విదేశాలకి వెళ్ళాలి అనేది పెట్టుకోవద్దు. ఇంకా ప్రస్తుతం ఉన్నదైతే అంత వీలుగా లేదు. అంటే మనం ఈ 40% అంటే మిగతా 60% వెనక్కి వెళ్ళిపోయినట్టే. సో అంత బలంగా లేదు విదేశీ యోగం అనేది. అందుకని సాధ్యమైనంత వరకు బాగా అవసరం అనుకుంటే తప్ప మనకి వెళ్లకుండా ఉండటం మంచిది ఉన్నంతలో. అంటే సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల అంతా కూడా మంచిది. ఎందుకంటే శుక్రుడే దానికి సంబంధించిన వాడు. సో ఖచ్చితంగా మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఖచ్చితంగా సాంస్కృతిక రంగంలో ఉన్నవాళ్ళు, కళారంగంలో ఉన్నవాళ్ళు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు, ఈ కళలకి ప్రాతినిధ్యం వహించే ఏదైతే ఉన్నారు మనుషులు, వాళ్ళందరూ కూడా విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం
ఇది కన్యరాశి వారికి ఇంకా ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవారాధన మంచిదంటారు? అంటే ఈ నెలంతా కూడా వీళ్ళకి ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చాలా పరిపూర్ణంగా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. కనుక శుక్రవారాలు అప్పుడప్పుడు లక్ష్మీదేవికి ఏదైనా సరే క్షీరాన్ని నివేదన చేసినట్టయితే కనుక ఇటు ఆర్థికంగా బాగుంటుంది, ఇంట్లో ఉండే శాంతి సౌభ్రత్యాలు వెలగటం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత పిల్లల పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పోతే, ముఖ్యంగా పిల్లలు పుట్టడంలో పురుషుడు లోపం అనేది ఏదైనా ఉందనుకోండి, భార్య కాకుండా, అలాంటప్పుడు కూడా ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ. సో అందుకని అలా శుక్రవారాలు లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ నెలలో వీళ్ళకి 5వ తారీఖు, 2వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖు, 29వ తారీఖు అనుకూలకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఈ నెలలో వీరు కూడా సాధ్యమైనంత వరకు ఎర్రటి ఎరుపుకి దూరంగా ఉండటం అనేది మంచిది. సరే, లక్ష్మీదేవికి మనం క్షీరాన్నం పెట్టమన్నాం, ఒకవేళ మనకి అలా కాకుండా ఏదైనా మంత్రం ఉందా చదువుకోవడానికి అంటే కనుక ఓం శ్రీం హ్రీం లక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీం హ్రీం లక్ష్మీదేవ్యై నమః అనేది శక్తానుసారం చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురూజీ, మొత్తం మీద ఈ మాసం అంతా కన్యరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.